హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది పరమేశ్వరి మీ రైతు బిడ్డ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ములక్కాయ చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, క్రిస్పీగా ఎలా ఉందో, సూపర్గా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ ములక్కాయ చారు నా స్టైల్లో ఏ విధంగా చేసుకుందాము చూద్దాం. ములక్కాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఈ విధంగా. ఇందులోనైతే కొన్ని వాటర్ పోసుకొని ఫస్ట్ అయితే నేనైతే ఉడకబెట్టుకుంటా. కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని మామూలుగా ఇట్లనైతే కొన్ని వాటర్ పోసుకొని మొత్తం చెక్కు మొత్తం తీసేసి మామూలుగానైతే ఉడకబెట్టుకుంటున్నా. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసిన. కొంచెం చింతపండు నానేసి పెట్టుకున్నా. చింతపండు నానేసరికి పప్పు అయితే కడిగి పెట్టుకున్నా. చూడండి, పప్పు కుక్కర్లో వేస్తున్నా, ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది కదా, అందుకనైతే కుక్కర్లో పెట్టుకున్నా. కొంచెం చిటికెడు పసుపు, నూనె వేసుకొని కుక్కర్లోనైతే పోసి పెట్టుకున్నా. చూడండి, తర్వాత 3 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలనైతే ఈ పప్పు దాంట్లోనైతే వేసేసిన. ఇప్పుడైతే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పప్పు కుక్కర్లోనైతే ఉడకబెట్టుకుంటున్నా. చూడండి, మూత అయితే పెట్టేసిన. ఒక 2 విజిల్స్ అయితే ఉడికిపోతుంది. పెసరపప్పు నేను తీసుకున్నది, పెసరపప్పు తొందరగానే ఉడుకుతుంది కదా, అందుకనైతే 2 విజిల్స్కి ఉడికిపోతుంది. చూడండి, నేనైతే స్టవ్ మీద పెట్టుకున్నా. ములక్కాయలు అయితే ఉడుకుతున్నాయి, ఎందుకంటే మునక్కాయలు పచ్చి వాసన ఉండకుండా మంచిగా మెత్తగా ఉంటాయి ఫస్ట్ ఉడకబెట్టుకుంటే. నేనైతే ఎప్పుడైనా ఇలానే చేస్తాను. మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి. నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుంటున్నా. ఆయిల్ పోసుకున్న తర్వాత పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నా పోపు దినుసులు. చూడండి, నూనె వేడయ్యాక పోపు గింజలు అయితే వేసుకోవాలి. నేనైతే నా స్టైల్లో ములక్కాయ చారు అయితే చేశాను. జీలకర్ర, చిటికెడు, కొంచెం ఆవాలు, అవి కొంచెం వేడయ్యాక ఎండుమిర్చి వేసుకున్నాను. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇలా చూడండి, పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ములక్కాయ ముక్కలు వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట, ఎందుకంటే నూనె ఫ్లేవర్ ముక్కలకు పట్టాలి. నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి మునక్కాయ ముక్కలను. అయితే సిమ్లో పెట్టేసిన. చింతపండునైతే మెత్తగా అయిపోయింది, చింతపండు అయితే పిసుకుతున్నా. పప్పు అయితే ఉడికిపోయింది, తీసాను. పప్పు ఉడికింది. పప్పులోనైతే చింతపండు రసం అయితే పోసుకుంటున్నాను.